అయితే ఏ కుక్కకి రేబీస్ ఉంది, ఏ కుక్కకి రేబీస్ లేదు అనేది మనం చెప్పలేము. ఓకే. బేసికల్లీ రేబీస్ కూడా ఎలా ఉంటదంటే, దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటది. ఒకసారి ఒక కుక్కకి రేబీస్ కనుక అంటే, రేబీస్ ఉన్న కుక్కలతో పాటు ఇది కూడా కొంచెము ఏమైనా లక్షణాలు దగ్గరలో ఉంటాయా ఉంటదా? డాక్టర్? కుక్కలో అంటున్నారా? యెస్. కుక్కలో కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే మనం వాటి జోలికి వెళ్ళకపోయినా అవి మన మీదికొస్తా ఉంటుంటాయి. అవి రేబీస్ లక్షణాలు. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, చాలా మట్టుకంటే నోరు ఓపెన్ చేసుకొని సలైవా డ్రూలింగ్ అంటే చొల్లు కారుతా ఉంటది చూసారా కుక్కలకి కొన్నిటికి మాత్రమే. సో, అది కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్స్ ఆఫ్ రేబీస్. సో, అలాంటి కుక్కల దగ్గర కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. సో, ఇవి కుక్కల్లో లక్షణాలు. అండ్ అన్‌ప్రొవోకేటెడ్ డాగ్ బైట్స్ ఎప్పుడున్నా గూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని కొడితే అది మనపై మీదకి రావడం అనేది ఏ యానిమల్‌దైనా ఒక డిఫెన్స్ సిస్టమ్. బట్ మనను మనము వెళ్తూ ఉన్నా గూడా అది మన వెనకాల రావడము, మనల్ని కరవడానికి ట్రై చేయడము, అగ్రెసివ్‌గా అవ్వడము, ఇవన్నీ గూడా రేబీస్ ఉన్న లక్షణాలు. సో, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా గూడా వి షుడ్ స్టే అవే. మనం దూరం పాటించాలి.